సో లాస్ట్ క్లాస్లో మనం అన్అలొకేటెడ్ మెమరీ యాక్సెస్ చూసాము అండ్ దెన్ దిస్ కీవర్డ్ చూసాము, షాలో కాపీ, డీప్ కాపీ. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేసాం. దెన్ అన్అలొకేటెడ్ మెమరీ అండ్ దెన్ క్లాస్ అసైన్మెంట్స్ ఆల్సో. ఓకే, అదే. సో దెన్ ఇన్హెరిటెన్స్ మీన్స్, ఇన్హెరిటెన్స్ అంటే సో లైక్ సో పేరెంట్ వారసత్వం కదా, పేరెంట్స్ నుంచి చైల్డ్కి ఖచ్చితంగా వస్తాయి. ఓకే, పేరెంట్ క్లాస్ అంటే ఫాదర్ రిలేటెడ్, చైల్డ్ క్లాస్ అంటే సన్కి రిలేటెడ్, అండ్ గ్రాండ్ చైల్డ్ అంటే దీనికి రిలేటెడ్ జనరల్గా గ్రాండ్ సన్కి రిలేటెడ్, అంతే కదా. సో నెస్టెడ్ క్లాసెస్ వచ్చినప్పుడు అంటే ఒక పేరెంట్ క్లాస్ తీసుకున్న, పేరెంట్ క్లాస్ నుంచి సబ్ క్లాస్ అంటే డిరైవ్డ్ క్లాస్, అనదర్ చైల్డ్ క్లాస్ తీసుకున్న, చైల్డ్ క్లాస్ నుంచి ఇంకో చైల్డ్ క్లాస్ డిరైవ్ చేసుకుంటే ఇది గ్రాండ్ చైల్డ్ అవుతుంది, పైది పేరెంట్ అవుతుంది, దానిపైది ఏమవుతుంది ఫాదర్ అంటే పేరెంట్ క్లాస్ అవుతుంది. ఓకేనా. సో గ్రాండ్ చైల్డ్, చైల్డ్ అండ్ దెన్ పేరెంట్. ఓకే, సో అలా మీరు హైరార్కీ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ పేరెంట్కి అంటే మీకు హౌస్ ఉంది, కార్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీ పిల్లలకి వస్తాయిగా ఆటోమేటిక్గా. సో ఫస్ట్ వాళ్ళకి ఆటోమేటిక్గా సో ఇన్హెరిట్ చేసుకుంటారు. సో క్లాస్, చైల్డ్, సో ఎక్స్టెన్స్, ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ అనేది ఏం చేస్తుంది, మీరు డిరైవ్డ్ క్లాసెస్ని డిరైవ్ చేస్తున్నారు, అంటే చైల్డ్ క్లాసెస్ని క్రియేట్ చేస్తున్నారు. ఎవరి నుంచి? పేరెంట్ నుంచి. సో వన్స్ మీరు పేరెంట్, ఇప్పుడు మనం చేసేదంతా ఎవరి కోసం అంటే పిల్లల కోసమే అన్నట్టు. సో ఆటోమేటిక్గా వాళ్ళు వారసత్వం తీసుకుంటారు. సో మీన్స్ చైల్డ్ ఇన్హెరిట్స్ ఆల్ యాక్సెసిబుల్స్, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ద పేరెంట్. సో పేరెంట్ దగ్గర నుంచి మొత్తం అన్ని మెథడ్స్ని, క్లాసెస్, ప్రాపర్టీస్ని వాళ్ళు ఇన్హెరిట్ చేసుకుంటారు. ఓకే, సో క్లాసెస్ని మనం ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఎలా డిరైవ్ చేస్తున్నాం అంటే ఎక్స్టెండ్ అనే కీవర్డ్ ద్వారా మనం డిరైవ్ చేస్తున్నాం. ఓకే, సో అదే చెప్తున్నాడు, చైల్డ్ క్లాస్ ఆటోమేటికలీ ఇన్హెరిట్స్ వేరియబుల్స్ అంటే ప్రాపర్టీస్, ఫంక్షన్స్ అంటే మెథడ్స్, టాస్క్స్ ఆర్ మెథడ్స్, సమ్ కన్స్ట్రైంట్స్, ఎనీథింగ్ ఏదైనా పేరెంట్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాడు. ఓకే, సో క్లాస్ పేరెంట్ మెంబర్స్ ఎండ్ క్లాస్, అండ్ దెన్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్, అండ్ దెన్ ఎడిషనల్ మెంబర్స్ ఏమైనా మీరు పేరెంట్ క్లాస్లో తీసుకోవచ్చు. ఓకే, అసలు ఇన్హెరిటెన్స్ అన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? మీరు ఇన్హెరిటెన్స్ లేదనుకోండి, ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్లో కొన్ని ప్రాపర్టీస్ రాసుకున్నాను, అంటే అడ్రస్, డేటా అండ్ దెన్ వ్యాలిడ్ అని చెప్పేసి ఏవో తీసుకున్నాను. అండ్ దెన్ వేరే క్లాస్లో మళ్ళీ అడ్రస్, డేటా, ఇంక్రిమెంట్, సమ్ సిఆర్సి, ఈసీసీ ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నాను, సిఆర్సిని యాడ్ చేస్తున్నాను, లేదు అడ్రస్, డేటా అండ్ దెన్ ఈసీసీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు మూడిట్లోనే అబ్జర్వ్ చేస్తే అడ్రస్ అండ్ డేటా అనేది కామన్గా ఉంది కదా. సో అడ్రస్ అండ్ డేటా అనేది ఎప్పుడైతే కామన్గా ఉందో, మీరు ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారో, ఈ కామన్ డేటాని ఒక్క పేరెంట్ క్లాస్లో తీసుకుంటే చాలు, ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ ఆటోమేటిక్గా గెట్ చేసుకుంటుంది. ఓకే, ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో డూప్లికేషన్స్ అనేవి లేకుండా ఉండడం కోసం మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఓకేనా, ఇక్కడ చూడండి, బేస్ క్లాస్ అన్న పేరెంట్ క్లాస్ అన్న ఒకటే. ఓకే, డిరైవ్డ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అన్న చైల్డ్ క్లాస్ అన్న ఒకటే. సబ్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ నాట్ డిఫరెంట్. ఓకే, సారీ, నాట్ సేమ్, డిఫరెంట్. సో ఇక్కడ చూడండి, అది. సో క్లాస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ తీసుకున్నాను. నేను ఇన్హెరిటెన్స్ తీసుకోకపోతే ఫస్ట్ క్లాస్లో అడ్రస్ అండ్ డేటా అండ్ రైట్ డేటా అని తీసుకున్నాడు. సో నేను సెకండ్ క్లాస్లో ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్లో అడ్రస్, డేటా అండ్ బరస్ట్ తీసుకున్నాడు. అండ్ ఏపీబీలో అడ్రస్, డేటా అండ్ పీ రైట్ తీసుకున్నాడు. సో ఇక్కడ మూడిట్లోని అడ్రస్ డేటా అనేది రిపీట్ అయిపోతుంది. ఎందుకు? అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో తీసుకున్నారు, ఇప్పుడు రెండో క్లాస్లో కూడా అడ్రస్ అండ్ డేటా కావాలి, న్యూ డేటా ఏంటంటే బరస్ట్, అంటే ఈ రెండు తీసేస్తాను, ఈ రెండు తీసి బరస్ట్ ఒకటే ఉంచుకుంటా. అండ్ దెన్ అనదర్ క్లాస్ ఉంది, అనదర్ క్లాస్లో అడ్రస్ అండ్ డేటా ఉంది, పీ రైట్ అనేది ఎక్స్ట్రా క్లాసు, అంటే ఇది ఒకటే ఉంచుకుంటా. ఏమైనా ఎక్స్ట్రా మెంబర్స్ని మనం యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు చైల్డ్ క్లాస్లో. ఓకే, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్తో పాటు చైల్డ్ క్లాస్లో ఉన్న అంటే యాడెడ్ మెంబర్స్ని కూడా కన్సిడర్ చేసుకుంటుంది.
సో ఇన్హెరిటెన్స్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే డూప్లికేషన్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాము. ఇన్హెరిటెన్స్ రిమూవ్స్ ద డూప్లికేషన్స్. ఇక్కడ డూప్లికేషన్స్ ఏమున్నాయంటే అడ్రస్ అండ్ డేటా. ఈ అడ్రస్ డేటా అనేది డూప్లికేట్ గా ప్రతి క్లాస్ లోనే వస్తుంది. సో దానికోసం నేను ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి డూప్లికేషన్స్ అనేవి లేకుండా సో మనం న్యూ మెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ క్లాసెస్ చైల్డ్ క్లాసెస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది నో 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 స్పెసిఫిక్ కీవర్డ్ అంటే ఏముండదు. మీరు ఇన్హెరిటెన్స్ అంటే జస్ట్ మీరు క్లాస్ తీసుకుంటారు, ఆ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ మెయిన్ పేరెంట్ క్లాస్ అని చెప్పేసి తీసుకుంటారు, అండ్ దెన్ ఎక్స్టెండెడ్ క్లాస్ ఏదైతే తీసుకున్నారో ఎక్స్టెండెడ్ క్లాస్ అనేది చైల్డ్ క్లాస్. ఆటోమేటిక్ గా చైల్డ్ క్లాస్ అనేది మీరు పేరెంట్ క్లాస్ లో ఏవైతే మెథడ్స్ ప్రాపర్టీస్ రాశారో అవన్నీ చైల్డ్ క్లాస్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఓకే, సో అదే ఇన్హెరిటెన్స్ అంటే. Hmm. Hmm. Ah. So it. Hmm. Ah. Ah. అది కన్సిడర్ చేసుకోదు, ఇంకా తీసుకోదు. అందుకని ఇంకా రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే కదా. సో రాయకపోవడమే బెస్ట్. అంటే ఇప్పుడు మీరు ఒక పేరెంట్ లో ఇది నేను పేరెంట్ క్లాస్ అని చెప్పేసి తీసుకుంటే ఈ పేరెంట్ లో అడ్రస్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, సో ఇక్కడ చైల్డ్ లోకి వచ్చేసరికి డేటా అని చెప్పేసి తీసుకున్నారు. సో ఈ చైల్డ్ అనేది ఏం చేస్తుంది, అడ్రస్ ని ప్రింట్ చేస్తుంది, డేటాని ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఈ పేరెంట్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్ గా తెచ్చేసుకుంటుంది కాబట్టి. ఓకే, కానీ ఈ ప్రాపర్టీ ఇప్పుడు డేటా అనే ప్రాపర్టీ మీరు పేరెంట్ ద్వారా కాల్ చేస్తే కుదరదు. ఓకే, సో చైల్డ్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ ని పేరెంట్ క్లాస్ కి అసైన్ చేస్తానంటే సో ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చైల్డ్ ప్రాపర్టీస్ ని పేరెంట్ కి అసైన్ చేయలేం. దానికి మళ్ళీ వేరే కాన్సెప్ట్ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఉంది. సో అప్పుడు పేరెంట్ చైల్డ్ క్లాస్ ప్రాపర్టీ సి అసైనింగ్. సి ఇప్పుడు ఇక్కడ డేటా క్లాస్ పేరెంట్ ఉంది, డేటా ఉంది. ఓకే, అండ్ దెన్ చైల్డ్ క్లాస్ లో ఐడి ఉంది. ఈ ఐడిని నేను పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేయలేను. యా, ఎందుకు అంటే చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ కి అప్లై చేయలేము. పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాని నేను చైల్డ్ క్లాస్ లో కాల్ చేసుకుంటాను, చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా నేను కాల్ చేసుకుంటాను. ఓకే, అంతేగాని చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా చైల్డ్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ నేను కాల్ చేయలేను. ఓకే, సో ఇక్కడ మీరు చైల్డ్ ట్రాన్సాక్షన్ టిఆర్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, అలాగే పేరెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంది కదా. సో పేరెంట్ ట్రాన్సాక్షన్ దానికి టిఆర్1 అని చెప్పేసి తీసుకున్నారు. సో ఇప్పుడు టిఆర్1 ద్వారా టిఆర్1 డాట్ ఐడి ఈక్వల్ టు సమ్ వాల్యూని అసైన్ చేస్తానంటే నాట్ పాసిబుల్. ఓకే, నాట్ పాసిబుల్. అదే టిఆర్1 డాట్ టిఆర్1 అనేది చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా ఐడికి అసైన్ చేస్తానంటే పాసిబుల్. ఓకే, సో దట్ ఈస్ దట్ పేరెంట్ కి సంబంధించిన హ్యాండిల్. పేరెంట్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ హ్యాండిల్ అంటే పేరెంట్ కి రిలేటెడ్ హ్యాండిల్. ఓకే, సో క్లాస్ పేరెంట్ ట్రాన్సాక్షన్ సమ్ డేటా మెంబర్స్ తీసుకున్నాను అండ్ దెన్ మెథడ్స్ రాశాను అండ్ దెన్ చైల్డ్ ట్రాన్సాక్షన్ క్లాస్ చైల్డ్ ట్రాన్సాక్షన్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ పేరెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది తీసుకున్నా, అట్ ది సేమ్ టైం మెథడ్ తీసుకున్నాను, ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, అవుట్పుట్ మనకి ఇక్కడ మాడ్యూల్ టెస్ట్ బెంచ్ తీసుకున్నా అండ్ దెన్ చైల్డ్ కి ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తా అండ్ దెన్ చైల్డ్ కి అంటే చైల్డ్ హ్యాండిల్ క్రియేట్ చేశాను. సో చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, పేరెంట్ కి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయలే. ఓకే, కానీ పేరెంట్ డేటాని నేను తెచ్చుకోవచ్చు. ఓకే, ట్రాన్సాక్షన్ డాట్ డేటా ఈక్వల్ టు 100, ట్రాన్సాక్షన్ డాట్ ఐడి ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఇచ్చాను. అండ్ దెన్ ట్రాన్సాక్షన్ డాట్ డిస్ప్లే పేరెంట్ అంటే ఈ మెథడ్ ని నేను కాల్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ డాట్ డిస్ప్లే అనే మెథడ్ ని ఎవరు హ్యాండిల్ ని యూజ్ చేసుకుని కాల్ చేస్తున్నా, చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ని యూజ్ చేసుకుని కాల్ చేస్తున్నాను. ఓకే, సో దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే,
పాలిమార్ఫిజం అంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు పేరెంట్స్ పెద్దగా ఉన్నారు. సో, ఇప్పుడు మీ చైల్డ్‌కి ఫుడ్ అనేది ఫీడ్ చేస్తున్నారు. సో, రేపొద్దున్న మనం ఆహ్, చ ఇదేంటి ఏజ్ అవుతూ ఉంటాం. సో, వి ఆర్ నాట్ ఎర్నింగ్. అట్ దట్ టైమ్ చైల్డ్ ఓన్లీ ఫీడింగ్ అస్, రైట్? సో, దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. సో, అలా కూడా పాసిబుల్ కావాలి. సో, అంటే పాలిమార్ఫిజం అనేది ఏం చేస్తుందంటే, కాస్టింగ్ మెథడ్ ద్వారా చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని కూడా పేరెంట్‌కి అసైన్ చేయొచ్చు. ఓకే. సో, ఇన్‌హెరిటెన్స్ పాలిమార్ఫిజం వచ్చినప్పుడు చెప్తానది. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఈ ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్‌ని మీరు అర్థమైందా? సో, పేరెంట్ మెథడ్స్ ప్రాపర్టీస్ అనేవి చైల్డ్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. సో, ఇక్కడ క్లాస్ పేరెంట్ ఫంక్షన్ హలో పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ చూసారా, చైల్డ్‌లో ఎటువంటి ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని రాయలేదు. ఎంప్టీగా రాసాను. జస్ట్ ఎక్స్టెండ్ చేసుకున్నా అండ్ దెన్ ఎండ్ క్లాస్ చేశాను. దెన్ చైల్డ్‌కి హ్యాండిల్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. చైల్డ్ హ్యాండిల్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్‌ని కాల్ చేశాను. దెన్ హలో పేరెంట్ అనేది నాకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతుంది. ఓకే. హా! హ్మ్. హ్మ్. సో, యాడింగ్ న్యూ మెంబర్ చెప్పాం గదా! సో, మీరు ఏదైనా మెంబర్‌ని యాడ్ చేయొచ్చు. అక్కడ పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెంబర్‌కి చైల్డ్ క్లాస్‌లో మీరు ఏదైనా న్యూ మెంబర్‌ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్రెస్ అనేది నా పేరెంట్ క్లాస్ రిలేటెడ్ యొక్క ప్రాపర్టీ. అండ్ దెన్ చైల్డ్ క్లాస్‌లో సేమ్ అడ్రెస్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ సీఆర్‌సీ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే. సో, దెన్ ఆహ్, మాడ్యూల్ టీబీకి రాసుకునేటప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ప్యాకెట్ పి ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ప్యాకెట్ అనేది ఎవరికి సంబంధించింది? సో, ఈథర్‌నెట్ ప్యాకెట్. సో, లైక్ హ్మ్. సో, ఈథర్‌నెట్ ప్యాకెట్ ఎవరి నుంచి? ప్యాకెట్ అనేది పేరెంట్ క్లాస్. ఈథర్‌నెట్ ప్యాకెట్ అనేది చైల్డ్ క్లాస్. సో, చైల్డ్ క్లాస్‌కి హ్యాండిల్ క్రియేట్ చేశా. అండ్ దెన్ సో, చైల్డ్ క్లాస్ ద్వారా అడ్రెస్‌కి అండ్ దెన్ సీఆర్‌సీకి వాల్యూస్ అసైన్ చేశాను. డిస్‌ప్లే. సో, వాల్యూస్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. ఓకే. అది. సో, మెథడ్ ఓవర్ రైడింగ్ ఆల్సో. మెథడ్ ఓవర్ రైడింగ్ మీన్స్ ఇప్పుడు మీకు పేరెంట్ క్లాస్ డిస్‌ప్లే అనేది కనిపించదు. పేరెంట్ డిస్‌ప్లే అని చెప్పేసని అంటున్నారు. సో, కానీ మీకేం జరుగుతుంది, చైల్డ్ డిస్‌ప్లే మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే సో, మీరు సి డాట్ డిస్‌ప్లే అని చెప్పేసి ఎవరికి కాల్ చేశారు? మెథడ్‌ని కాల్ చేసుకున్నప్పుడు మీరు హ్యాండిల్‌కి కాదు. సో, అంటే మీరిప్పుడు ఎవరికి హ్యాండిల్ క్రియేట్ చేశారు? చైల్డ్‌కి హ్యాండిల్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు? చైల్డ్‌కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. అండ్ దెన్ డిస్‌ప్లే కూడా చైల్డ్‌నే డిస్‌ప్లే చేస్తుంది. దెన్ పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీని ఓవర్‌రైడ్ చేసేస్తుంది ఇది. ఓకే. సో, మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేస్తుంది. అంటే పేరెంట్ మెథడ్ ప్రింట్ అవ్వదు. చైల్డ్ మెథడే ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ మెథడ్. హ్మ్. 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 సో, ఓవర్ రైడింగ్ అంటే ఇప్పుడు నాకు యాక్చువల్‌గా సో, పేరెంట్ క్లాస్‌ని ప్రింట్ చేయాలి. ఓకేనా? సో, కానీ ఇక్కడ మీకు పేరెంట్ డాట్ ప్యాకెట్ డాట్ అడ్రెస్, ప్యాకెట్ డాట్ డేటా డాలర్ డిస్‌ప్లే చేసుకున్నప్పుడు మీరు పేరెంట్ క్లాస్‌ని, ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని ప్రింట్ చేస్తుంది కదా! సో, పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్‌ని ప్రింట్ చేస్తుంది. కానీ మెథడ్‌కొచ్చేసరికి మీరు ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళదే ప్రింట్ అవుతుంది. అంటే మీ పేరెంట్ ఆబ్జెక్ట్ ఎప్పటికి ప్రింట్ అవ్వదు. ఆ! ఆ! సో ఆ! హ్మ్. 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 ఇప్పుడిక్కడ మీరు డిస్‌ప్లే మెథడ్ ఏం చేశారు? ఇక్కడ నాకు డిస్‌ప్లే 1 రాయండి. డిస్‌ప్లే 1 రాయండి. ఇక్కడ డిస్‌ప్లే 2 రాయండి. ఓకే. సో, హ్మ్. ఆ! మెథడ్స్ అనేవి డిఫరెంట్. కానీ ఇక్కడ నేనేం చేశాను? ఫంక్షన్ నేమ్ సేమే తీసుకున్నాను. అంటే అప్పుడు నాకేమవుతుంది, మీరు ఎన్ని సార్లు కాల్ చేసినా చైల్డ్‌నే ప్రింట్ చేస్తుంది. ఓకే. హ్మ్. ఓవర్ రైడింగ్ అంటారు. అంటే మీరు పేరెంట్ మెథడ్‌కి నేమ్ ఏదైతే తీసుకున్నారో చైల్డ్ కూడా అదే మెథడ్ నేమ్ కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే. సో, దెన్ మీ హ్మ్. చెప్పండి. హ్మ్. 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 సేమ్ థింగ్. హ్మ్. 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 ఓకే. సో, ఇప్పుడు పేరెంట్ కూడా కాల్ చేయాలి. అంటే నాకు పేరెంట్ కూడా డిస్‌ప్లే అవ్వాలి. పేరెంట్ కూడా డిస్‌ప్లే అవ్వాలన్నప్పుడు నేను సూపర్ డాట్ డిస్‌ప్లే అని చెప్పేసి అంటే సూపర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాను. ఓకే.
సో అంటే మనకి చైల్డ్ ఒకటే ఓవర్ రైడ్ అవుతుంది కదా, చైల్డ్ మెథడ్ అనేది పేరెంట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది కదా. సో ఈ మెథడ్ నాకు పేరెంట్ మెథడ్ కూడా ప్రింట్ అవ్వాలి, పేరెంట్ కూడా మెథడ్ ప్రింట్ అవ్వాలంటే దెన్ సూపర్ అనే కీవర్డ్ ద్వారా నేను కాల్ చేస్తాను. సూపర్ అనేది ఏం చేస్తుందంటే ఆల్వేస్ పేరెంట్ మెథడ్స్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఓన్లీ పేరెంట్ అనే ఓన్లీ పేరెంట్ అని కాదు, మీరు చైల్డ్ని మీరు ఆటోమేటిక్గా ప్రింట్ చేసుకుంటారు, కానీ పేరెంట్ ప్రింట్ చేయాలి అంటే నేను సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఓన్లీ చైల్డ్ మాత్రమే ప్రింట్ అవుతుంది, చైల్డ్ మెథడ్ మాత్రమే. ప్రింట్ అవుతుంది, చైల్డ్ ప్రింట్ అవ్వడానికి మీరు చైల్డ్ డిస్ప్లే వాడుకుంటారు ఆటోమేటిక్గా. ఓకే, అది ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మీరు చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, చైల్డ్కి డిస్ప్లే రాస్తున్నారు కాబట్టి చైల్డ్ మెథడ్స్ అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు రాదు, అయినా చైల్డే ప్రింట్ అవుతుంది. సో ఎందుకంటే ఓవర్ రైడ్ అయిపోయింది కాబట్టి. సూపర్ డాట్ డిస్ప్లే తీసేసి మీరు డిఫరెంట్ మెథడ్స్ నేమ్స్ తీసుకొని అండ్ దెన్ మెమరీ అనేది పేరెంట్ కూడా క్రియేట్ చేసి హ్యాండిల్ అనేది పేరెంట్ కూడా క్రియేట్ చేస్తే దెన్ పేరెంట్ డాట్ డిస్ప్లే యూజ్ చేసుకుంటే పేరెంట్ మెథడ్ కూడా ప్రింట్ అవుతుంది. పేరెంట్ మెథడ్ నార్మల్ మెథడే అది, అంటే ఇండివిజువల్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఇండివిజువల్గా డిస్ప్లేస్ని కాల్ చేసుకుంటున్నాం. సో అప్పుడు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ కాదు ఇంకా. సో ఇండివిజువల్ క్లాసెస్ని మనం అప్లై చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై చేసి చైల్డ్ క్లాస్ మెథడ్తో పాటు పేరెంట్ క్లాస్ కూడా మెథడ్ కూడా ప్రింట్ అవ్వాలంటే సూపర్ అనే కీవర్డ్ కాల్ చేస్తుంది, అది పేరెంట్ మెథడ్స్ని ప్రింట్ చేస్తుంది. అంటే లైన్స్ ఆఫ్ కోడ్స్ పెరుగుతుంది, మెమరీ వేస్టేజ్ అవుతుంది, సో దానికోసం మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. సో దెన్ కన్స్ట్రక్టర్ ఇన్హెరిటెన్స్ అంటే మీరు ఏదైతే ఫంక్షన్ తీసుకున్నారో ఆ ఫంక్షన్ న్యూ అనేది కన్స్ట్రక్టర్ కదా, సో దీన్ని మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారు అంటే కాపీ చేసుకుంటున్నారు అనమాట. సో చైల్డ్ అనేది తెచ్చుకుంటుంది, సో కన్స్ట్రక్టర్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మీరు ఇంట్ డేటా అని చెప్పేసి అన్నారు, డేటా ఈక్వల్ టు 100. ఓకే, సో 100 అని చెప్పేసి అని అన్నప్పుడు ఇక్కడ చైల్డ్ ఐడి తీసుకుంది అండ్ దెన్ చైల్డ్కి హ్యాండిల్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, $.c.data అని చెప్పేసి అని అన్నాం. సో ఇక్కడ మనం వాల్యూ ఏమి ఇవ్వలే, అంటే c.data ఈక్వల్ టు వాల్యూ ఏమి ఇవ్వలేదు, కానీ కన్స్ట్రక్టర్లో డేటా ఇచ్చారు, ఆ డేటా అనేది దీనికి అప్లికబుల్ అవుతుంది. సో దెన్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది చైల్డ్ అనేది. ఓకే, సో సి ఈక్వల్ టు న్యూ మెమరీని క్రియేట్ చేసా, డిస్ప్లే మనం ఎవరిని డిస్ప్లే చేయాలి, సిని రాస్తే సరిపోతుంది కదా, కానీ c.data అని చెప్పేసి రాసా, డేటాని కాల్ చేస్తున్నాను. సో డేటా అనేది ఎవరి దాంట్లో ఉంది, ఈ న్యూ కన్స్ట్రక్టర్లో ఉంది. సో కన్స్ట్రక్టర్లో డేటాని అసైన్ చేశాను అండ్ దెన్ ఆ డేటా అనేది పేరెంట్కి రిలేటెడ్. సో దెన్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. సో మీరు ఏదైతే ఇన్హెరిట్ చేసుకుంటుంది డైరెక్ట్గా. సో వాల్యూ అనేది పేరెంట్లో ఇచ్చిన, సో ఆ పేరెంట్లో ఉన్న కన్స్ట్రక్టర్ని చైల్డ్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే, సో చైల్డ్ సరిపోతుంది. సేమ్ అలాగే సూపర్ డాట్ న్యూ అంటే సో పేరెంట్ కన్స్ట్రక్టర్ని చైల్డ్లో ప్రింట్ చేయాలి. ఓకే, సో సేమ్ అలానే ఇందాక మనం సూపర్ డాట్ డిస్ప్లే అనేది ఎలా రాసామో ఇప్పుడు సూపర్ డాట్ న్యూ అని చెప్పేసి తీసుకుంటారు. సో సూపర్ డాట్ న్యూ అని తీసుకోవడం వల్ల పేరెంట్ డేటా అనేది 10 ప్రింట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఐడి వాల్యూ ఏమో దేనికి రిలేటెడ్, చైల్డ్కి రిలేటెడ్ డేటా. సో చైల్డ్ మెంబర్ని కూడా డేటా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు డేటా ఈక్వల్ టు %0d, ఐడి ఈక్వల్ టు %0d, c.data c.id. సో చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారానే మనం పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ని ప్రాపర్టీస్ని కాల్ చేస్తున్నాం. దెన్ సో నాకు డేటా వాల్యూ ఐడి వాల్యూ రెండింటికి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది.
చైల్డ్కి క్రియేట్ చేస్తున్నాం. సూపర్ అనేది పేరెంట్ని కాల్ చేస్తుంది. ఓకే. సో చైల్డ్ కానీ అది ఎక్కడ కాల్ చేస్తున్నాము, చైల్డ్లో కాల్ చేస్తున్నాం. ఓకే. ఫంక్షన్ కన్స్ట్రక్టర్ యొక్క నేమ్. సో ఫంక్షన్ న్యూ అనేది కన్స్ట్రక్టర్ కదా, ఆ కన్స్ట్రక్టర్ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. ఓకే. సో మల్టీ లెవెల్ రిలేటెడ్ టు పేరెంట్ ఓన్లీ. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే చూడండి. సో క్లాస్ ఏ తీసుకున్నా అండ్ దెన్ క్లాస్ బి ఎవరి నుంచి ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఏ అండ్ క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి బి. అంటే వీడి గ్రాండ్ పేరెంట్, వీడి పేరెంట్, వీడి చైల్డ్. ఓకే. సో లేదు వీడి గ్రాండ్ సన్, గ్రాండ్ చైల్డ్, వీడి గ్రాండ్ పేరెంట్. ఓకే. సో ఇక్కడ 3 క్లాసెస్ వచ్చినాయి. ఎవరు పేరు ఇక్కడ పేరెంట్ ఎవరు, ఏ. ఏ పేరెంట్, బి అనేది చైల్డ్. ఓకే. ఈ క్లాస్ బి అనేది చైల్డ్. ఓకే. ఏ అనేది పేరెంట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, డిరైవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సి అనేది ఏంటి, క్లాస్ సి అనేది చైల్డ్, క్లాస్ బి అనేది ఏంటి, పేరెంట్. సో దీనికి సికి పేరెంట్ ఎవరు, బి. ఇప్పుడు ఆబ్వియస్గా చైల్డ్ ఎవరు అంటే సి. ఓకే. సో ఇక్కడ ఏ అనే వాల్యూ ఉంది, ఇక్కడ బి అనే వాల్యూ ఉంది, ఇక్కడ బి ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ, ఏబిసి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ హ్యాండిల్ అంటే సికి క్రియేట్ చేశారు, క్లాస్ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దెన్ సో క్లాస్ సికే అంటే ఆబ్జెక్ట్ అనేది మీరు క్రియేట్ చేశారు కాబట్టి దెన్ ఆటోమేటిక్గా పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ని, మెథడ్స్ని ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే. అంటే ఏ ప్రాపర్టీ వచ్చేస్తుంది, బి ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఓకే. ఏం లేదు, ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు. వాళ్ళని ఏమంటారు, ఇప్పుడు మీ అబ్బాయికి ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళ తాతగారులా ఉన్నాడులా అని చెప్పేసి అని అంటారు. ఓకే. సో అంటే వాళ్ళ పిల్లలకి మనం వీళ్ళు ఏమవుతారు, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అవుతారు కదా. మీరు పేరెంట్స్, మీ పేరెంట్స్ ఎవరు అవుతారు, మీ అబ్బాయికి గ్రాండ్ పేరెంట్స్ అవుతారు. అంతే కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ. క్లాస్ ఏ అనేది మీ పేరెంట్స్, క్లాస్ బి అనేది మీరు, సో క్లాస్ సి అనేది మీ అబ్బాయి. అలా అంతే. చేయొచ్చు కానీ ఇంక అవసరం లేదు కదా, చైల్డ్ తెచ్చేసుకుంటుంది కదా. సో ఆల్రెడీ వాళ్ళకున్న ప్రాపర్టీస్ని, మెథడ్స్ని చైల్డ్ తెచ్చేసుకుంటుంది కాబట్టి చైల్డ్కి మెమరీ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇంకా నేను పేరెంట్కి క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఇన్హెరిటెన్స్. ఓకే. సో ఆప్షన్. సో ఓబీజీ అనేది హ్యాండిల్. అంతే. ఓకే. సో ఇక్కడ సమ్మరీ చూడండి. ఈ సమ్మరీ జస్ట్ ఏం చెప్తుంది, సో ఇన్హెరిటెన్స్ అనేది సిస్టమ్ వెరిలాగ్. సో ఇన్హెరిటెన్స్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్ allows that child class is reuse and extends the features of parent class by using extend keyword. సో extend keyword ద్వారా మనం పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని, మెథడ్స్ని చైల్డ్ అనేది రీయూజ్ చేసుకుంటుంది. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ సన్ ఇన్హెరిట్స్ అసెట్స్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ హిస్ ఫాదర్ while adding his own capabilities. Okay. And child automatically gains access to the parent variables, methods, tasks and constraints, all these things, and also add new members ని కూడా యాడ్ చేస్తుంది. And can override the existing methods ని override కూడా చేస్తుంది. అండ్ సూపర్ కీవర్డ్ అనేది ఏం చేస్తుంది, పేరెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ని ఈడే కావాలి అనుకుంటే కనుక చైల్డ్లో సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటుంది. ఇన్హెరిటెన్స్ దేని పర్పస్ కోసం అంటే డూప్లికేషన్స్ని రిమూవ్ చేస్తుంది, ఇంప్రూవ్ మెయింటైనబిలిటీ, సపోర్ట్స్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఫార్మ్స్ ఫౌండేషన్ ఫర్ ద పాలిమార్ఫిజం మనం ఫామ్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ అనేది కావాలి. అండ్ దెన్ నెక్స్ట్ వర్చువల్ క్లాసెస్ వస్తాయి. సూపర్ కీవర్డ్ ఉంది, సూపర్ కీవర్డ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం కదా. సో ఇవన్నీ మనకు మెయిన్ కావాలన్నమాట. అంటే
ద కాంబినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ సూపర్ వర్చువల్ మెథడ్స్ ఇవన్నీ కలిపితే పాలిమార్ఫిజం అనేది ఒక కోర్ బిల్డింగ్ బ్లాక్ అనేది అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ జస్ట్ ఒక కోడ్ ఎగ్జిక్యూషన్ చూడండి. సేమ్ అలాగే సూపర్ కీవర్డ్ కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే ఆల్రెడీ మీకు ఇన్హెరిటెన్స్ అనేది అర్థమైంది కదా. సో సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ చూస్తున్నాను, అంటే సూపర్ కీవర్డ్ ద్వారా కన్స్ట్రక్టర్ ని కాల్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి క్లాస్ పేరెంట్ ఇంట్ డేటా, ఫంక్షన్ యొక్క కన్స్ట్రక్టర్ ఏమో న్యూ. ఓకే, సో ఇంట్ ఐడి అండ్ ఇంట్ డి అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ రెండు వేరే తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా అసైన్ చేసుకున్నాను, అంటే డి వాల్యూ డేటాకి అసైన్ అయిపోతుంది. డాలర్ డిస్ప్లే పేరెంట్ కన్స్ట్రక్టర్ అండ్ దెన్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్, ఎక్స్టెండ్ పేరెంట్ తీసుకున్నాను ఇంట్ ఐడి. అండ్ దెన్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఫంక్షన్ న్యూలో ఐడి డి తీసుకున్నాడు, ఐ తీసుకున్నాడు. డి ఏమో డేటాకి రిలేటెడ్, ఐ ఏమో ఇన్ ఐడికి రిలేటెడ్. సో ఐ అనేది చైల్డ్ లో ఉన్న ప్రాపర్టీ అండ్ దెన్ డేటా అనేది పేరెంట్ లో ఉన్న ప్రాపర్టీ. దెన్ ఐడి ఈక్వల్ టు ఐ. ముందు మీరు ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్ ఇది ఎగ్జిక్యూట్ చేసేస్తాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు సూపర్ డాట్ న్యూ ఆఫ్ డి అని చెప్పేసి అన్నాను, అంటే ఏంటి, పేరెంట్ కన్స్ట్రక్టర్ ని నేను చైల్డ్ లో కాల్ చేశా. ఓకే, అండ్ దెన్ పేరెంట్ చైల్డ్ యొక్క హ్యాండిల్ కూడా, అంటే చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఇక్కడ కాల్ చేస్తున్నాను. దెన్ మాడ్యూల్ టీబీ చైల్డ్ సి ఇనిషియల్ బిగిన్ సి ఈక్వల్ టు న్యూ ఆఫ్ 100, 5. 100 అంటే డేటా అనేది 100, ఐడి అనేది 5. ఓకే, సో నాకు అది ప్రింట్ అవ్వాలి. చూడు, ఐ అనేది ఇంట్ చైల్డ్కి సంబంధించింది, ఐడికి సంబంధించిన ఐ. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం ప్రింట్ అయింది, పేరెంట్ కన్స్ట్రక్టర్ చైల్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో పేరెంట్ కన్స్ట్రక్టర్ చైల్డ్ కన్స్ట్రక్టర్ అనేది ప్రింట్ అయింది. ఓకే, డాలర్ డిస్ప్లే ఎందుకు ప్రింట్ వాల్యూస్ ప్రింట్ అవ్వలేదు, మీరు డాలర్ డిస్ప్లే వాల్యూస్ ని రాయలేదు అక్కడ. ఓకే, సో ఇక్కడ కన్స్ట్రక్టర్ లో లేదు అంటే ఇక్కడ రాసుకోండి డాలర్ డిస్ప్లే. సో డాలర్ డిస్ప్లే ఏం రాయాలి, సో వాల్యూస్ కి మనం ఐడి వాల్యూ, ఐ వాల్యూ అండ్ దెన్ ఐడి వాల్యూ. సో డేటా ఈక్వల్ టు percentile 0d comma id equal to percentile 0d. okay, so then comma data comma id. okay, brackets close. okay, so then వాల్యూస్ ప్రింట్ అవుతాయి కదా ఇప్పుడు. ఓకే, ప్రింట్ అవ్వు ఇక్కడ సి డాట్ డేటా, సి డాట్ ఐడి. ఓకే, వాల్యూస్ కూడా ప్రింట్ అయినాయి చూసారా. సో అది ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఐడి ఉంది కదా, సో ఐడి ఈక్వల్ టు ఐ. సో దీన్ని కాపీ చేసా అండ్ దెన్ సో చైల్డ్ కన్స్ట్రక్టర్ లో ఐడికి ఫస్ట్ అసైన్ చేశాను. సో దీన్ని కమెంట్ చేశాను. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ ప్రింట్ అవుతుందా రాదా, సో ఎందుకంటే ఖచ్చితంగా రాదు. మనం పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ఫస్ట్ కాల్ చేయాలి. ఐడిని మనం ఐడి అనేది చైల్డ్ యొక్క ప్రాపర్టీ. సో ఫస్ట్ పేరెంట్ లేకుండా చైల్డ్ అనేది రాయకూడదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చెప్తున్నాడు, సింటాక్స్ ఎర్రర్, సూపర్ డాట్ న్యూ హ్యాస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ న్యూ.
ఓకే. సో, అందుకని మనం పేరెంట్‌ని కాల్ చేయాలి. సోర్స్ యాస్ ఎ సింటాక్స్ ఎర్రర్. ఓకే. సో, ఇక్కడ ఆ! సో హ్మ్. ఐ అనేది రాయాలి. సో, ఎందుకంటే ఇక్కడ మీరు డి అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఐ అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్. సో, మీరు ప్రాపర్టీస్‌ని చేంజ్ చేయకూడదెప్పుడు. అందుకని దీన్ని కమెంట్ చేసి, దీన్ని అన్‌కమెంట్ చేస్తే మీకు ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఇంట్ ఐ అలా కూడా రాంగే. సో, ఫస్ట్ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్‌ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. హ్మ్. 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 చైల్డ్. చైల్డ్ రాయాలి. హ్మ్. హ్మ్. సో, సేమ్ అలానే. హ్మ్. సో, ఇది కూడా సేమ్ అంతే. క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఇక్కడ 4 డేటాస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి. సో, క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఇక్కడ హ్మ్. పేరెంట్ క్లాస్ లేదు ఇక్కడ. మాడ్యూల్ టీబీ ఇది ఓకే. ఇక్కడ పేరెంట్ క్లాస్ లేదు. సో, ఇక్కడ మీరు పేరెంట్ క్లాసు డిఫైన్ చేసుకోండి. ఓకే. క్లాసు పేరెంట్ ఓకే. ఇక్కడ పేరెంట్‌లో ఏమేం డేటా తీసుకున్నారు? లాజిక్ డేటా అండ్ దెన్ సి, డి. సో, న్యూ సీడీ అని చెప్పేసి తీసుకున్నాడు. అండ్ దెన్ అడ్రెస్ డేటా. సో, సీడీ అంటే ఇక్కడ పేరెంట్‌కి సంబంధించిన డేటాస్ అడ్రెస్. ఓకే. సో, క్లాస్ పేరెంట్ అండ్ దెన్ లాజిక్ సో 7 డౌన్ టు 0 అడ్రెస్ అండ్ డేటా. ఈ డేటాని సీడీని నేను ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో సి అండ్ డి. Okay, and then remaining same end class. Just parent properties ని తీసుకున్నాను అంతే. SCL. Okay. So, hmm. సో ఎస్డిఏ అండ్ ఎస్సిఎల్. ఓకే. ఎస్డిఏ అనేది క్లాక్‌కి సంబంధించింది. ఎస్డిఏ అనేది డేటాకి సంబంధించింది. ఎస్సిఎల్ అనేది క్లాక్‌కి సంబంధించింది. ఇక్కడ చైల్డ్‌లో 2 డేటాస్ తీసుకున్నాడు. డేటా అండ్ అడ్రెస్. సో, దెన్ సికి రిలేటెడ్ డేటానేమో డికేమో ఎస్డిఏ తీసుకున్నాడు. సికేమో ఎస్సిఎల్ తీసుకున్నాడు. ఓకే. సూపర్ డాట్ న్యూ డి, సి అని చెప్పేసి అసైన్ చేశాడు కదా! సో, అది. ఇక్కడ ఎస్‌డి ఈక్వల్ టు పర్సెంటైల్ హెచ్, ఎస్‌ఎల్ ఈక్వల్ టు పర్సెంటైల్ పి. ఎస్‌సిఎల్, ఎస్‌డిఎల్ ఎక్కడి నుంచి రిఫైన్ చేశాడు? అది మనకు కావాలి కదా! సో, ఎస్‌సిఎల్ ఈస్ నాట్ యెట్ డిక్లేర్డ్. అండ్ దెన్ ఎస్‌డిఏ కూడా నాట్ యెట్ డిక్లేర్డ్ అని చెప్పేసి వచ్చింది. సో, అందుకని మనం పేరెంట్‌లో ఏం తీసుకోవాలి ఇప్పుడు ఎస్‌డిఏ అండ్ ఎస్‌సిఎల్ తీసుకోవాలి. హ్మ్. సో, ఇక్కడ నేను సిడి అని చెప్పేసి అవి తీసేసుకున్నాను. సో, ఇక్కడ కింద కోడ్‌లో చూస్తే ఎస్‌సిఎల్ అండ్ ఎస్‌డిఏ అనేది ఉంది. హ్మ్. ఓకే. So too many arguments in that inno lane 207. 207. Hmm. Super dot new d comma c and then data comma address. Okay kada ఇది. So parent new d comma c.
ఓకే. ఇక్కడ కన్‌స్ట్రక్టర్ కూడా తీసుకోవాలి అయితే. సో, ఇక్కడ కన్‌స్ట్రక్టర్ లేదు కదా! సో, ఎస్‌సీఎల్, ఎస్‌సీఎల్ చెప్పేసి తీసుకున్నాం. ఓకే. ఫంక్షన్ న్యూ కన్‌స్ట్రక్టర్ కూడా మనం అసైన్ చేసుకోవాలి కదా! అర్థమైందా? కన్‌స్ట్రక్టర్ తీసుకుంటేనే ఆ ప్రాపర్టీస్‌ని దానికి అప్లికబుల్ చేస్తది. సో, దెన్ ఇది రిమూవ్ చేసేయండి ఇవి. అండ్ దెన్ సి, డి ఎండ్ ఫంక్షన్. దెన్ ఫైన్. ఓకే. సో, ఎస్‌డిఏ వాల్యూ, ఎస్‌సీఎల్ వాల్యూ ఏం అసైన్ చేయలేదు ఇక్కడ. ఓకే. సో, మీరు ఇక్కడ వాల్యూస్ అసైన్ చేసుకుంటే సో, లాజిక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈఎఫ్ వాల్యూస్‌ని ప్రింట్ చేయలేదు. ప్రింట్ చేయాలి కదా ఇక్కడ వాల్యూస్‌ని. ఇక్కడ ఫంక్షన్ కన్‌స్ట్రక్టర్ తీసుకున్నారు. ఇక్కడ డేటా ప్రింట్ చేసాడు. సో, $డిస్‌ప్లే %h అండ్ దెన్ b ఈక్వల్ టు %b. సో, కానీ ఇక్కడ ఇక్కడ వాల్యూస్ ఏం తీసుకున్నారు? 7 డౌన్ టు 0, ఎస్‌సీఎల్ ఏమో సింగిల్ బిట్. ఎస్‌సీఎల్ సింగిల్ బిట్ 1 వచ్చింది. దెన్ ఎస్‌డి వచ్చేసరికి 8 బిట్. ఓకే. 8 బిట్ డేటా అండ్ దెన్ లాజిక్ సి. సో, లాజిక్‌కి ఇక్కడ వాల్యూస్ ఏమి అసైన్ కావట్లేదు కాబట్టి అన్నోన్ వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా? సో, ఈ కోడ్ ఒకసారి చూడండి. హ్మ్. నెక్స్ట్. సో, ఈ మిగతా కోడ్‌లన్నీ కూడా సేమే. అందుకని ఇంకా లాస్ట్ 2 కోడ్‌లు చెప్పాను మీకు. ఆ! హ్మ్. జస్ట్ క్లాస్ పేరెంట్ అండ్ దెన్ పేరెంట్ ప్రాపర్టీస్ కన్‌స్ట్రక్టర్. ఓకే. సో, సీ కన్‌స్ట్రక్టర్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు కన్‌స్ట్రక్టర్ తీసుకోలేదనుకోండి. ఇది కామెంట్ చేసేయండి. కామెంట్ చేసి ఓన్లీ ఎస్‌సీఎల్, ఎస్‌డిఏ తీసుకోండి. కన్‌స్ట్రక్టర్ తీసుకోవడం వల్ల మనకేంటంటే లోపల ఉన్న ఆర్గ్యుమెంట్స్‌ని మనం ప్రాపర్టీస్‌కి అసైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కన్‌స్ట్రక్టర్‌ని తీసేసా. అండ్ దెన్ ఇక్కడ కన్‌స్ట్రక్టర్ కూడా మీరు తీసేయండి. ఓకే. సో, దెన్ నార్మల్ వాల్యూస్‌ని మీరు డిస్‌ప్లే చేసుకుంటున్నారు. ఓకే. సో, దెన్ ఇక్కడ మనకి వాల్యూస్ ఏం రాస్తారు? అండ్ దెన్ డేటాకొచ్చేసరికి సూపర్ డాట్ న్యూ అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది. సో, సూపర్ డాట్ డిస్‌ప్లే రాసుకుంటే మీరు పేరెంట్ యొక్క ప్రాపర్టీస్‌ని కూడా డిస్‌ప్లే చేసుకోవచ్చు కదా! ఓకే. సో, ఇంకా ఫంక్షనే తీసుకోలేదు ఆల్రెడీ. సారీ, కంట్రోల్ జెడ్. ఇక్కడ ఈ ఫంక్షన్ ప్రాపర్టీస్‌ని అంతటిని కామెంట్ చేసేయండి. ఓకే. సో, కన్‌స్ట్రక్టర్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మీరు ఫంక్షన్‌లో ఆర్గ్యుమెంట్స్‌ని రాస్తారంతే. సో, ఆర్గ్యుమెంట్స్ తీసుకున్న వాటిల్ని పేరెంట్ ప్రాపర్టీస్‌కి అప్లికబుల్ చేస్తారు. కన్‌స్ట్రక్టర్ తీసుకోకపోతే డైరెక్ట్‌గా కాల్ చేసుకుంటారు అంతే. సో, ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే, $డిస్‌ప్లే మీరు ఎస్‌సీఎల్ డేటా అండ్ దెన్ ఎస్‌డిఏ ఈక్వల్ టు %0d, ఎస్‌సీఎల్ ఈక్వల్ టు %0d వాల్యూస్‌ని అప్లై చేసుకున్నారు. సేమ్ ఇక్కడ కూడా నేనేం చేస్తాను, ఇక్కడ ఓన్లీ ఎస్‌డిఏ, ఎస్‌సీఎల్ తీసుకున్నాం కదా! సో, ఇది కాపీ చేసుకొని మీరు పేరెంట్‌లో కూడా డిస్‌ప్లే రాసుకోండి. ఓకే. సో, $డిస్‌ప్లే ఇక్కడ ఏం చేయాలి, అడ్రెస్, డేటా ఈ అడ్రెస్, డేటా రెండిటిని తీసేయండి. ఓకే. తీసేసి ఓన్లీ ఎస్‌సీఎల్ అండ్ ఎస్‌డిఏ మాత్రమే ప్రింట్ చేయండి. ఓకే. హ్మ్. సో, సారీ, ఎస్‌సీఎల్, ఎస్‌డిఏ అనేది దేనికి రిలేటెడ్? ఇది చైల్డ్‌కి రిలేటెడ్ కదా! మీరు పేరెంట్‌లో కాపీ చేయాలి. వెరీ గుడ్. హ్మ్. ఓకే. సో, మీరు టీవీలోనే ఇక్కడ చైల్డ్‌లో ప్రింట్ చేస్తున్నారు కదా ఇది. సో, చైల్డ్‌లో ప్రింట్ ఎలా అయితే రాసుకున్నారో సేమ్ అలానే పేరెంట్‌లో కూడా ప్రింట్ రాసుకోండి. సో, ఇది పేరెంట్. క్లాస్ పేరెంట్ ఎస్‌డిఏ అండ్ ఎస్‌సీఎల్. హ్మ్. సో, ఇక్కడ ఎస్‌డిఏ, ఎస్‌సీఎల్ 2 ఉన్నాయి కదా! సో, వాటిలిని ప్రింట్ చేసుకుంటున్నాం అంతే. ఓకే. సో, దెన్ డేటా అంటే పేరెంట్ ప్రాపర్టీస్‌ని నేను పేరెంట్‌లో ప్రింట్ చేసుకుంటున్నాను. $డిస్‌ప్లే రాసుకొని. ఓకే. కన్‌స్ట్రక్టర్ తీసుకుంటే ఇవన్నీ ఏం రాయక్కర్లా. డైరెక్ట్ కన్‌స్ట్రక్టర్‌కే వాల్యూస్ అసైన్ చేసేయొచ్చు. ఓకే. ఇక్కడ ఇనీషియల్ బిగిన్ సి ఈక్వల్ టు న్యూ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నారు కదా!
ఇక్కడ సి ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి దీన్ని కమెంట్ చేసి మీరు కన్స్ట్రక్టర్ తీసుకోవడం వల్ల యూటిలైజేషన్ ఏంటి అంటే వాల్యూస్ తీసుకోకుండా డైరెక్ట్గా కన్స్ట్రక్టర్కే మీరు వాల్యూస్ని అసైన్ చేసేయచ్చు. అది ఈ కన్స్ట్రక్టర్ యొక్క యూసేజ్. ఓకే, అంటే కన్స్ట్రక్టర్ లోపల కన్స్ట్రక్టర్ లోపల మీరు వాల్యూస్ ఏం తీసుకోక్కర్లేదు, డైరెక్ట్గా చైల్డ్ యొక్క మెమరీ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మాడ్యూల్ టాప్ అని చెప్పేసి తీసుకున్నారు. సో దెన్ చైల్డ్ సి ఈక్వల్ టు న్యూ. ఓకే ఫైన్, సి డాట్ డిస్ప్లే. ఇప్పుడు కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, జస్ట్ డిస్ప్లే మాత్రమే చేస్తున్నారు, అంటే మీరు వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు, వాల్యూస్ ఏమి ఇవ్వకుండా డిస్ప్లే చేస్తున్నారు. సో డిస్ప్లే అవుతుంది. సో అన్నిటికీ అన్నోన్ వాల్యూస్ వచ్చినాయి చూసారా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, డిస్ప్లే వాల్యూస్ని ప్రింట్ చేసుకోవాలంటే సి డాట్ ఎస్డిఏ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ ఇచ్చుకోండి. సి డాట్ ఎస్డిఏ ఈక్వల్ టు సమ్ 10 అండ్ దెన్ సి డాట్ data SCL equal to 1. Okay, and then C dot address equal to some value in the some 20 ఇచ్చుకోండి. and then C dot data equal to some 40 value ఇచ్చుకోండి. ఓకే, సో దెన్ డాలర్ డిస్ప్లే కాల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాల్యూస్ కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, సో వాల్యూస్ ప్రింట్ అయినాయి. ఎందుకు ఇలా వచ్చినాయి, హెక్సాడెసిమల్లో మీరు ప్రింట్ చేశారు. అదే కన్స్ట్రక్టర్ తీసుకోవడం వల్ల ఇలా మీరు వాల్యూస్ ఇవ్వకర్లా, డైరెక్ట్గా మీరు హ్యాండిల్కి ఇవ్వకుండా డైరెక్ట్గా వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు హ్యాండిల్స్ని ఆల్రెడీ అదే ప్రాపర్టీస్ని ఆల్రెడీ ఈ కన్స్ట్రక్టర్ యొక్క ఆర్గ్యుమెంట్స్కి అసైన్ చేసేస్తున్నారు కదా. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ యొక్క ఆర్గ్యుమెంట్స్కి మీరు అసైన్ చేసేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా మనం వాల్యూస్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అది కన్స్ట్రక్టర్ యొక్క యూసేజ్. అది కన్స్ట్రక్టర్ లేకపోతే మనమే మాన్యువల్గా వాల్యూస్ని, అంటే ఆ క్లాస్లో ఉన్న పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కాల్ చేయాలి. అర్థమైందా? క్లియరా? ఎనీ డౌట్? హలో, హలో, ఏం లేదు, అర్థమైందా? ఇది క్లియరా?